హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జేడబ్ల్యూ కంటైనర్స్ అంటే ఏమి, జేడబ్ల్యూ అప్లికేషన్ అంటే ఏమి, సర్వ్లెట్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఆల్రెడీ దీనికి ముందు కొన్ని కాన్సెప్ట్స్ అనేది మనం Day-1 క్లాస్లో అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం Day-2 క్లాస్లో మనం జేడబ్ల్యూ కంటైనర్స్ అంటే ఏమి, మళ్ళీ జేడబ్ల్యూ అప్లికేషన్ అంటే ఏమి, మళ్ళీ సర్వ్లెట్ అంటే ఏమనే దాని గురించి మనం క్లియర్గా అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే జేడబ్ల్యూ కంటైనర్. కానీ నార్మల్గా జేడబ్ల్యూ కంటైనర్ అనేది ఏమని చూసినట్లయితే ఇది ఒక ఇంజిన్. ఇదేమంటే మొత్తం జేడబ్ల్యూ కాంపోనెంట్స్ని మేనేజ్ అనేది చేస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా జేడబ్ల్యూ కాంపోనెంట్స్ అంటే ఏం చూసినట్లయితే సర్వ్లెట్ కానీ జేఎస్పీ కానీ ఈజేబీ అనేవి ఏమంటే జేడబ్ల్యూ యొక్క కాంపోనెంట్స్. మనం ఎప్పుడైనా క్లయింట్ అనేది రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తే ఈ క్లయింట్ రిక్వెస్ట్ అనేది ఏం చేస్తుంది, సర్వర్లోకి వెళ్తుంది. సర్వర్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటే టోటల్గా రిక్వెస్ట్ని ప్రాసెసింగ్ కాంపోనెంట్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ కాబట్టి టోటల్ రిక్వెస్ట్ని అనేది ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. ఈ ప్రాసెసింగ్ అనేది టోటల్గా అంటే జేడబ్ల్యూ కంటైనర్ అనేది మేనేజ్ అనేది చేస్తుంది. దీన్ని మనం ఏమంటారంటే జేడబ్ల్యూ కంటైనర్ అంటాం. దీని యొక్క డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ అన్ ఇంజిన్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది JW components such as servlet, JSP, EJB, etc. అంటే JW యొక్క కాంపోనెంట్స్ని టోటల్గా మేనేజ్ చేసి వచ్చి JW కంటైనర్ అనేది మేనేజ్ అనేది చేస్తుంది. ఇక్కడ JW కాంపోనెంట్స్ ఏమంటే సర్వ్లెట్ అనేది, JSP అనేది, EJB అనేవి ఏమంటే JW యొక్క కాంపోనెంట్స్ అనేవి. మీకు JW కంటైనర్ అంటే అర్థమైంది అనుకుంటే, ఎప్పుడైతే క్లయింట్ అనేది రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాడో ఈ రిక్వెస్ట్ అనేది అన్ని టోటల్గా అనేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్లోకి వెళ్తుంది. సర్వర్ లోపల ఉన్న జేడబ్ల్యూ కంటైనర్ అనేది టోటల్గా మేనేజ్ అనేది చేస్తుంది. అంటే జేడబ్ల్యూ కాంపోనెంట్స్ని మేనేజ్ అనేది చేస్తుంది. ఈ జేడబ్ల్యూ కాంపోనెంట్స్ చూసినట్లయితే సర్వ్లెట్ అనేవి మనం యూజ్ చేసి వచ్చి సర్వ్లెట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకి సర్వ్లెట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే సర్వ్లెట్ అనేది ఇక్కడ జేడబ్ల్యూ కాంపోనెంట్ అనేవి వీటిని టోటల్గా జేడబ్ల్యూ కంటైనర్ అనేది మేనేజ్ అనేది చేస్తుంది. ఇక్కడ మనకి టోటల్ అన్ని ప్రాసెస్ అనేది మేనేజ్ చేసి వచ్చి సర్వ్లెట్లో జేడబ్ల్యూ కంటైనర్ అనేది మేనేజ్ అనేది చేస్తుంది. ఇది మాత్రం క్లియర్గా గుర్తు అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి జేడబ్ల్యూ అప్లికేషన్. జేడబ్ల్యూ అప్లికేషన్ అంటే నార్మల్గా మనము ఈ సర్వ్లెట్స్ అనేది యూజ్ చేసుకొని మనము ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ మళ్ళీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అనేది మనం కావాలంటే డెవలప్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఏమంటే అప్స్టాక్ అంటే జేడబ్ల్యూ ఏపీ అనేది సర్వ్లెట్ అనేది యూజ్ చేసుకొని మనం అంటే లూజ్ కప్లింగ్ అప్లికేషన్కి మళ్ళీ సర్వర్కి మిడిల్లో ఉన్న లూజ్ కప్లింగ్ని అచీవ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏమంటే అప్లికేషన్ అనేది ఉంది. ఈ అప్లికేషన్కి మళ్ళీ సర్వర్కి మిడిల్లో ఉన్న లూజ్ కప్లింగ్ అంటే మీకు నార్మల్గా ముందు తెలిసింటే చేంజ్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ డస్ నాట్ ఎఫెక్ట్ ది యూజర్. ఇప్పుడు నార్మల్గా వచ్చి అప్లికేషన్ అనేది ఉంది. ఈ అప్లికేషన్కి మనం సర్వర్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది చేంజ్ అనేది చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ tomcat సర్వర్ కానీ ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఈ సర్వర్స్ అనేది మనం చేంజ్ చేసినప్పుడు మనం అంటే మన అప్లికేషన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దీనికోసం మనం అంటే జేడబ్ల్యూ ఏపీఎస్ అనేది యూజ్ చేస్తాం. దానికి ఇక్కడ మనం నార్మల్గా యూజ్ చేసే జేడబ్ల్యూ ఏపీఐ ఏమని చూస్తే సర్వ్లెట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం సర్వ్లెట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏ సర్వర్ అనేది మనం చేంజ్ చేసినా కూడా మనకి ఏమంటే నార్మల్గా అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ మనకి అప్లికేషన్ చేంజ్ చేసినప్పుడు మనకి సర్వర్ని చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అంటే చేంజ్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ విచ్ డస్ నాట్ ఎఫెక్ట్ యూజర్. మనం అప్లికేషన్ చేంజ్ చేసినా సర్వర్ని చేంజ్ చేసినా మనకి ఆటోమేటిక్గా ఏమంటే అప్లికేషన్స్ అనేవి వర్క్ అనేది అవుతుంది. మనం ఎవ్రీ టైం అనేది ఇంప్లిమెంటేషన్ కానీ చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే ఇవి దానికోసం అంటే జేడబ్ల్యూ ఏపీఐస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అంటే సర్వ్లెట్ అనేది ఏమంటే జేడబ్ల్యూ ఏపీఐ అనేది ఇక్కడ మనకి అనేది వర్క్ అనేది అవుతుంది. డెఫినేషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ స్పెసిఫికేషన్ ఫర్ డెవలపింగ్ బోత్ వెబ్ అప్లికేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఏపీఐ టు అచీవ్ లూజ్ కప్లింగ్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ సర్వర్. అప్లికేషన్కి సర్వర్కి మధ్యలో లూజ్ కప్లింగ్ అచీవ్ చేసేదానికోసం మనకి ఏమంటే ఇక్కడ సర్వ్లెట్ అనేది యూజ్ అనేది అవుతుంది. ఇక్కడ ఈ సర్వ్లెట్ ఏమని చూస్తే జేడబ్ల్యూ ఏపీఐ అనేది అంటే జేడబ్ల్యూ ఏపీఐ అని మనం దీన్ని సర్వ్లెట్ని అంటాం. దీని గురించి మనం డైరెక్ట్గా ఏమంటే అప్లికేషన్స్ క్రియేట్ చేసే టైంలో అయితే మనకి క్లియర్గా అనేది అర్థం అనేది అవుతుంది. ఇప్పుడు మనం జస్ట్ డెఫినేషన్ అనేది తెలుసుకుంటాం. నార్మల్గా ఏమంటే మనం ఇక్కడ ఏమంటే మనం ఇక్కడ అనేది వెబ్ అప్లికేషన్స్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ డెవలప్ అనేది చేసుకోవచ్చు. వీటి మధ్య ఏమంటే లూజ్ కప్లింగ్ అంటే అప్లికేషన్లోకి మళ్ళీ సర్వర్కి మధ్యలో లూజ్ కప్లింగ్ అచీవ్ చేసేదానికోసం మనం అంటే జేడబ్ల్యూ ఏపీఐ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం.
అదేమంటే ఇక్కడ JW API అని ఏమని చూస్తుంటే సర్వ్లెట్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేసే JW API అనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి సర్వ్లెట్. ఇప్పుడు మనం క్లియర్గా సర్వ్లెట్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. ఇంతవరకు తెలుసుకున్న కాన్సెప్ట్ అని సమ్ అడిషనల్ కాన్సెప్ట్ అవంటే సర్వ్లెట్ అనేది యూజ్ అయ్యే కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం మెయిన్ సర్వ్లెట్ అంటే ఏమనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. మెయిన్ సర్వ్లెట్ అంటే ఏమని చూస్తే సర్వ్లెట్ అనేది ఒక సర్వర్ సైడ్ జావా ప్రోగ్రామింగ్ విచ్ పర్ఫార్మ్స్ ఆల్. నార్మల్గా వచ్చి ఈ సర్వ్లెట్ అనేది ఏమంటే సర్వర్ సైడ్ ఉన్న జావా ప్రోగ్రామింగ్. ఏమంటే సర్వర్లో ఉన్న సర్వ్లెట్ అనేది ఒక జావా అప్లికేషన్ అనేది. ఇక్కడ ఏమంటే నార్మల్గా వచ్చి సర్వ్లెట్ లోపల జావా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పంటే జావా ప్రోగ్రామ్ అని కావాలంటే పెట్టుకోవచ్చు మనం. జావా ప్రోగ్రామ్ అనేది సర్వ్లెట్ అనేది ఏమంటే సర్వర్ సైడ్ ఉన్న జావా ప్రోగ్రామ్ అనేది. ఇదేమంటే నార్మల్గా 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ అనేది చేస్తుంది. అలానే క్లయింట్ యొక్క రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ ఏమంటే రెస్పాన్స్ అనేది సెండ్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనకి క్లియర్గా చెప్పాలంటే నార్మల్గా వచ్చి క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా సర్వర్లోకి వెళ్తుంది. సర్వర్ నుంచి మనకి అప్లికేషన్లోకి వెళ్తుంది. ఒక సర్వర్ లోపల n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు. ఆ n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లోపల ఒక అప్లికేషన్ లోపల n నెంబర్ ఆఫ్ సర్వ్లెట్స్ అనేది కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు నార్మల్గా ఈ రిక్వెస్ట్ అనేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సర్వర్ లోపల వెళ్తుంది. సర్వర్ నుంచి ఏమంటే అప్లికేషన్కి అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఈ అప్లికేషన్ లోపల సర్వ్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ సర్వ్లెట్స్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే 3 టైప్స్ ఆఫ్ లాజిక్ అంటే నార్మల్గా ప్రజెంటేషన్ లాజిక్. ఇప్పుడు ప్రజెంటేషన్ లాజిక్ అంటే ఏమని చూస్తే ఇప్పుడు నార్మల్గా మీకు డిస్ప్లేలో ఇప్పుడు నార్మల్గా ఒక అప్లికేషన్ అంటే మనకి UI పార్ట్ అంటే మనకి ఏమేమి కనిపిస్తుందో దాన్ని ఏమంటారంటే మనం ప్రజెంటేషన్ లాజిక్ అని అంటాం. పర్సిస్టెన్స్ లాజిక్ అంటే మనం డేటాబేస్ని అంటే డేటాబేస్లో స్టోర్ చేసేదానికి యూజ్ చేసే లాజిక్ని మనం అంటే పర్సిస్టెన్స్ లాజిక్ అంటాం. మళ్ళీ బిజినెస్ లాజిక్ అంటే మనకి సమ్ యాక్టివిటీస్ అంటే వ్యాలిడేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేసేది బిజినెస్ లాజిక్ అనేది. ఈ టోటల్ 3 లాజిక్ని ఏమంటే ఈ సర్వ్లెట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అలానే దాంతోపాటు క్లయింట్ ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు క్లయింట్ ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినట్లయితే ఈ రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ క్లయింట్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లయింట్ అనేది ఏదైనా ఒక ఇప్పుడు నార్మల్గా మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది తీసుకున్నాం లేదా యూట్యూబ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎందుకంటే యూట్యూబ్లో మీరు వీడియో ఏదైనా సెర్చ్ చేసినట్లయితే మీరేమంటే క్లయింట్ అనేది మీరేమంటే యూట్యూబ్లో వచ్చి వీడియోస్ అనేది సెర్చ్ చేస్తున్నారు అంటే రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు. ఈ రిక్వెస్ట్ చేసిన వీడియో అనేది మీకు పర్టికులర్గా మీరు ఏ వీడియో అనేది సెర్చ్ చేస్తారో ఆ వీడియోనే మీకు డిస్ప్లే అనేది అవుతుంది. మీరు వీడియో సెర్చ్ చేసిన వీడియో కాకుండా మీకు వేరే వీడియో డిస్ప్లే అవుతుందా? కాదు. అంటే అక్కడ ఏమంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ జరిగి మనకి ఏమంటే మనం ఏదైతే మనం రిక్వెస్ట్ అనేది చేసినామో దానికి సంబంధించిన వీడియో అనేది మనకి ఏమంటే డిస్ప్లే అనేది అవుతుంది. సేమ్ ఇక్కడ అంతే. క్లయింట్ అనేది ఏదైనా రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సర్వర్ లోపలికి వెళ్తుంది. సర్వర్ నుంచి ఏమంటే అప్లికేషన్లోకి వెళ్తుంది. అప్లికేషన్లో సర్వ్లెట్స్ ఉన్నాయి. ఈ సర్వ్లెట్ అనేది ఏం చేస్తుందంటే క్లయింట్ ఏ రిక్వెస్ట్ అయితే సెండ్ చేసినాడో ఆ క్లయింట్ రిక్వెస్ట్ని తీసుకొని ఏమంటే మనకి రెస్పాన్స్ అనేది చేస్తుంది. క్లయింట్ రిక్వెస్ట్ని తీసుకొని మనకి ఏమంటే రెస్పాన్స్ అనేది ఈ రిక్వెస్ట్ తీసుకొని ఇక్కడ ఏమంటే మనకి 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. ఫస్ట్ లాజిక్ ఏమంటే ప్రజెంటేషన్ లాజిక్. ప్రజెంటేషన్ అంటే మనకి కనిపించేవన్నీ ఎగ్జాంపుల్కి మనకి యూజర్కి డిస్ప్లే చేసే కోసం యూజ్ చేసే లాజిక్ని మనం ఏమంటే ప్రజెంటేషన్ లాజిక్ అంటాం. ఇప్పుడు పర్సిస్టెంట్ అంటే మనం యూజర్ అనేది ఏ డేటా అనేది సెర్చ్ చేసింటాడో అది డేటాబేస్లోనే ఉంటుంది. ఆ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకునేదానికి కానీ లేకపోతే స్టోర్ చేసేదాని కోసం యూజ్ చేసే లాజిక్ని మనం ఏమంటే పర్సిస్టెంట్ లాజిక్ అంటాం. ఇక్కడ మిడిల్లో వ్యాలిడేషన్స్ ఇప్పుడు మీరు యూజర్ అనేది సెర్చ్ చేస్తున్నాను పర్టికులర్ వీడియో అనేది సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అదే వీడియో అనేది డిస్ప్లే కావాలి. ఇక్కడంటే మనకి వ్యాలిడేషన్స్ అనేది జరుగుతున్నాయి. ఈ వ్యాలిడేషన్స్ అన్ని పర్ఫామ్ చేసేది ఏమంటే బిజినెస్ లాజిక్ అనేది వ్యాలిడేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ వ్యాలిడేషన్స్ అన్ని పర్ఫామ్ అయ్యి మనకేమంటే మళ్ళీ క్లయింట్కి రెస్పాండ్ అనేది మీకు ఏ వీడియో కావాలన్నా ఆ వీడియో అనేది మనం సెర్చ్ చేసిన వీడియోని మనకి ఏమంటే డిస్ప్లే అనేది చేస్తుంది. అంటే క్లయింట్ రిక్వెస్ట్ తీసుకొని 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేసి మళ్ళీ ఏమంటే క్లయింట్కి రెస్పాన్స్ అనేది రెస్పాండ్ని సెండ్ చేస్తుంది. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మీకు డెఫినిషన్ చూస్తే సర్వ్లెట్ ఈస్ ఏ సర్వర్ సైడ్ జావా ప్రోగ్రామింగ్ విచ్ పర్ఫార్మ్స్ ఆల్ ది 3 టైప్స్ ఆఫ్ లాజిక్ సచ్ యాజ్ ప్రజెంటేషన్ లాజిక్ మళ్ళీ పర్సిస్టెన్స్ లాజిక్ అండ్ బిజినెస్ లాజిక్ అండ్ విచ్ ప్రాసెస్ ది HTTP క్లయింట్ రిక్వెస్ట్. అంటే క్లయింట్ రిక్వెస్ట్ ఏమంటే HTTP క్లయింట్ రిక్వెస్ట్ అంటాం. మళ్ళీ గెట్ బ్యాక్ ది సమ్ HTTP రెస్పాన్స్ మళ్ళీ ఏమంటే క్లయింట్కి ఏమంటే రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే మనం సర్వ్లెట్ అని అంటాం. నార్మల్గా వచ్చి సర్వ్లెట్స్ అనేవి చూస్తే 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సర్వ్లెట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమి చూసినట్లయితే జనరిక్ సర్వ్లెట్స్ అనేవి ఫస్ట్ వన్ వచ్చి
సెకండ్ వన్ వచ్చి హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం జనరిక్ సర్వ్లెట్ అంటే ఏమనే దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి హెచ్టిటిపి సర్వ్లెట్ అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. ఇప్పుడు మీకు సర్వ్లెట్ అంటే ఏమనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే టైప్స్ ఆఫ్ సర్వ్లెట్స్ చూసుకుంటే జనరిక్ సర్వ్లెట్స్ అంటే నార్మల్గా వచ్చి ఇది ఒక సర్వ్లెట్ అనేది, ఇది ఏమంటే ప్రోటోకాల్ అనేది ఫాలో అనేది అవ్వదు. నార్మల్గా ఏదైనా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా మనం ఏదైనా మనం చేయాలంటే మనకి రూల్స్ అనేవి ఉంటాయి. అలాంటి రూల్స్ అనే వాటిని ఏమంటే జనరిక్ సర్వ్లెట్ అనేది ఫాలో అనేది కాదు. అలానే ఏమంటే ఇది సెషన్ని కూడా సపోర్ట్ చేయదు. సెషన్ అంటే ఏమని చూస్తే నార్మల్గా పర్టికులర్ టైం టు పర్టికులర్ అంటే స్టార్టింగ్ టైం అనేది ఉంటుంది, మళ్ళీ ఎండింగ్ టైం అనేది ఉంటుంది. ఈ టైమింగ్ అనేదాన్ని మనం ఏంటంటే సెషన్ అంటాం, అంటే పర్టికులర్ సెషన్ అని. ఈ సెషన్ని కూడా ఏమంటే జనరిక్ సర్వ్లెట్ అనేది సపోర్ట్ అనేది చేయదు. జనరిక్ సర్వ్లెట్ అంటే మనకి ఇది సమ్ రూల్స్ని ఫాలో అనేది కాదు, మళ్ళీ ఏమంటే సెషన్ని కూడా మనకి ఏమంటే సపోర్ట్ అనేది చేయదు. దీని యొక్క డెఫినేషన్ చూస్తే సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫైడ్ టు ఎనీ ప్రోటోకాల్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోటోకాల్ హెన్స్ ది నేమ్ జనరిక్ సర్వ్లెట్. ఈ జనరిక్ సర్వ్లెట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది, దీని మీద ఆధారపడుతుంది, దేని యొక్క రూల్స్ని పాటించదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఏదైనా ఉంటారు సంథింగ్ పీపుల్స్ అనేవి ఏం చెప్పినా ఫాలో అనేది కారు, ఇండిపెండెంట్గా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటారు. అలానే ఇదేమంటే జనరిక్ సర్వ్లెట్ కూడా అలానే ఉంటుంది, ఎవరు రూల్స్ని ఫాలో కాదు, మళ్ళీ ఏమంటే టైమింగ్స్ని అసలు ఫాలో కాదు. ఇక్కడ సెషన్ అంటే జనరిక్ సర్వ్లెట్ డస్ నాట్ సపోర్ట్ సెషన్ అంటే మీకు పర్టికులర్ టైం, స్టార్టింగ్ టైం అనేది పర్టికులర్గా ఉంటుంది, మళ్ళీ ఏమంటే ఎండింగ్ టైం అనేది పర్టికులర్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మనం సెషన్ అంటే ఒక స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైం మిడిల్లో ఉండే దీన్నే మనం ఏమంటారంటే సెషన్ అంటాం. ఈ జనరిక్ సర్వ్లెట్ అనేది సెషన్ అనేది అసలు పాలనే కాదు. ఇక్కడ నార్మల్గా ఇక్కడ సింటెక్స్ చూసినట్లయితే వాయిడ్ సర్వీస్, ఇక్కడ ఏమంటే మనం సర్వీస్ అనే దాన్ని యూజ్ చేస్తాం, సర్వీస్ అనే మెథడ్ని. ఇక్కడ నార్మల్గా జనరిక్ సర్వ్లెట్లో ఇక్కడ ఏమంటే సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది, మళ్ళీ ఏమంటే సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇది నార్మల్గా ఎక్సెప్షన్స్ అనే దానికోసం మనం ఏమంటే త్రోస్ ఐఓ ఎక్సెప్షన్, మళ్ళీ సర్వ్లెట్ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేసినాం. నార్మల్గా వచ్చి జనరిక్ సర్వ్లెట్లో మనం యూజ్ చేసే మెథడ్ ఏమంటే సర్వీస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా వచ్చి ఇక్కడ ఏమంటే 2 పారామీటర్స్ అనేవి ఉంటాయి. అదేమంటే చూసినట్లయితే సర్వ్లెట్ రిక్వెస్ట్ అనే ఒక పారామీటర్, మళ్ళీ అంటే సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది ఒక పారామీటర్ అనేది ఉంటుంది. అంటే రిక్వెస్ట్ అనేది ఉంటుంది, రెస్పాన్స్ అనే ఒక పారామీటర్ అనేది ఉంటుంది. మళ్ళీ ఏమంటే ఎక్సెప్షన్స్ కోసం మనం అంటే త్రోస్ ఐఓ ఎక్సెప్షన్, సర్వ్లెట్ ఎక్సెప్షన్స్ అనేది ఇక్కడ మనం త్రోస్ అనేది చేసినాం. ఇదేమంటే నార్మల్గా ఏమంటే సింటెక్స్ట్ అనేవి, ఇది నార్మల్గా జనరిక్ సర్వ్లెట్ కూడా సింటెక్స్ట్ అనేది. నెక్స్ట్ వచ్చి ఏమంటే హెచ్టిటిపి సర్వ్లెట్ అంటే ఇది సమ్ ప్రోటోకాల్ అనేది ఫాలో అనేది చేస్తుంది. దానివల్ల దీనికి ఏమంటే హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది నేమ్ అనేది రావడం జరిగింది. సిన్స్ దిస్ స్పెసిఫిక్ టు పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ కాల్డ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ హెన్స్ ది నేమ్ హెచ్టిటిపి సర్వ్లెట్. నార్మల్గా వచ్చేమంటే ఈ హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది సమ్ ప్రోటోకాల్స్ని ఫాలో అనేది చేస్తుంది. ఇక్కడ నార్మల్గా ఏమంటే మనం డూ ఎక్సెస్ మెథడ్ అనేది యూస్ అనేది చేస్తాం. డూ ఎక్స్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. దీంట్లో కూడా సేమ్ యాస్గా మనం అంటే నార్మల్గా సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తాం, పారామీటర్స్ అనేది సర్వ్లెట్ రెస్పాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏమంటే హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది, మళ్ళీ హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేవి పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూస్తే హెచ్టిటిపి ఇదేమంటే హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది. ఈ హెచ్టిటిపి సర్వ్లెట్లో మనం డూ ఎక్స్ మెథడ్స్ అని చెప్పిన ఈ డూ ఎక్స్ మెథడ్స్ అనేవి 8 మెథడ్స్ అనేవి ఉంటాయి. అదేమనే దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పర్టికులర్గా మీకు జనరిక్ సర్వ్లెట్ అనేది అంటే అర్థమైంది. జనరిక్ సర్వ్లెట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది, ఏవి ప్రోటోకాల్స్ అనేవి ఫాలో అనేది కాదు. మళ్ళీ ఏమంటే దీనికి సెషన్ టైంని అసలు ఫాలో అనేది కాదు. దీని యొక్క సింటెక్స్ ఏమని చూస్తే మనం వాయిడ్ సర్వీస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం, మళ్ళీ ఏమంటే సర్వ్లెట్ రిక్వెస్ట్ అని ఉంటుంది, మళ్ళీ సర్వ్లెట్ రెస్పాన్స్ అనే పారామీటర్ని కలిగి అనేది ఉంటుంది. ఇక్కడ నార్మల్గా హెచ్టిటిపి సర్వ్లెట్ అంటే ఏమంటే చూస్తే ఇది పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ని ఫాలో అనేది అవుతుంది, దానివల్ల దీన్ని హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటాం. మళ్ళీ ఏమంటే హెన్స్ ది నేమ్ యాజ్ హెచ్టిటిపి సర్వ్లెట్. నార్మల్గా వచ్చి దీన్ని హెచ్టిటిపి సర్వ్లెట్ అని అంటాం. ఇదేమంటే పర్టికులర్ ప్రోటోకాల్ని ఫాలో అవుతుంది, దాన్ని హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటాం. కానీ నేమ్ అనేది నార్మల్గా హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఏమంటే మనం డూ ఎక్స్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నార్మల్ సర్వీస్ మెథడ్ అనేది జనరిక్ సర్వ్లెట్లో, హెచ్టిటిపి సర్వ్లెట్లో వచ్చి డూ ఎక్స్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఏమంటే 2 పారామీటర్స్ ఉంటాయి, వచ్చి హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ అనే పారామీటర్ అనేది, ఇంకోటి వచ్చి హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనే పారామీటర్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే హెచ్టిటిపి రిక్వెస్ట్, ఇక్కడ నేను చెప్పిన హెచ్టిటిపి రిక్వెస్ట్లో చూసినట్లయితే మీకు ఇక్కడ నార్మల్గా నేను వచ్చి డూ ఎక్స్ మెథడ్స్ అనేవి, ఈ డూ ఎక్స్లో మనం అంటే డూ పోస్ట్ మెథడ్ ఉంటాయి, డూ గెట్ టు, డూ ఫుట్ టు, డూ డిలీట్,
ట్రేస్, ఆప్షన్, హెడ్, కనెక్ట్. ఇవేమి నార్మల్గా వచ్చి 8 టైప్స్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ప్రజెంట్ నేమ్లీ. నార్మల్గా వచ్చి హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది 8 టైప్స్ ఉంటాయి. అదేమంటే ఫస్ట్ వన్ వచ్చి పోస్ట్ మెథడ్, నెక్స్ట్ వన్ వచ్చి గెట్ మెథడ్, నెక్స్ట్ వన్ వచ్చి పుట్ మెథడ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చి డిలీట్. నార్మల్గా పోస్ట్ అంటే ఏమంటే మనం ఏదైనా ఒక డేటాని సేవ్ అనేది చేయాలంటే మనం అప్పుడు ఏమంటే పోస్ట్ అనేది అన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా మీరు స్ప్రింగ్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి స్ప్రింగ్లో చాలా వరకు మనకేమంటే క్రెడ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ అనేది చేసినప్పుడు మనకేమంటే క్రెడ్ ఆపరేషన్ కోసం మనం ఇక్కడ స్ప్రింగ్లో వచ్చి పోస్ట్ మెథడ్స్, గెట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం ఏమంటే నేను దీనికి ముందు చెప్పిన స్ప్రింగ్ అనే దాని గురించి మీరు స్ప్రింగ్ ఎంవీసీ అనేది మీరు నేర్చుకోవాలంటే మీకు దానికి ముందు ఏమంటే సర్వ్లెట్ అనే దాని గురించి మీరు క్లియర్గా అనేది నేర్చుకోండి అలా అని మీకు చెప్పిన. అందుకోసం ఏమంటే నేను స్ప్రింగ్ అనేది ఎంవీసీలో మీకు ప్రోగ్రామ్ చెప్పేదానికి ముందు సర్వ్లెట్స్ అనేది క్లియర్గా అనేది మీకు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పోస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక డేటాని సేవ్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే మనం ఏంటంటే పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. నార్మల్గా గెట్ అనేది మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని ఫిట్ అంటే ఒక డేటాబేస్ నుంచి డేటాబేస్లో డేటా అనేది అనుకో దాన్ని ఫిట్ చేసేదానికోసం ఏమంటే గెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ పుట్ అనే మెథడ్ని ఎందుకు చేస్తాం, పుట్ అంటే అప్డేట్ కోసం మనం అంటే పుట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. మళ్ళీ డిలీట్ అనేది ఏమంటే మనం డేటాని డిలీట్ చేసేదానికోసం డిలీట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఇంకా ట్రేస్ అనేది మనం అంటే ఫైండ్ అవుట్ చేసేదానికోసం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేదానికి హెడ్, కనెక్ట్ ఇవన్నీ నార్మల్గా యూజ్ చేస్తాం. మనకి మెయిన్గా యూజ్ చేసే మెథడ్స్ వచ్చేమంటే పోస్ట్, గెట్, పుట్, డిలీట్ అనేది. నార్మల్గా ఇక్కడ హెచ్టిటిపి సర్వ్లెట్లో మనము పోస్ట్కి గెట్కి ఉన్న డిఫరెన్స్ కోసం మనం ప్రోగ్రామ్స్ అనేది క్లియర్గా అనేది నేర్చుకుందాం. నార్మల్గా మనం ఏదైనా ఒక డేటా అనేది యూఆర్ఎల్ ఫామ్ డేటా అంటాం. అక్కడ మనం డేటా అనేది పోస్ట్ చేసినట్లయితే యూఆర్ఎల్ ఫామ్లో అదంటే మనకి యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. అంటే మనం పోస్ట్ చేసిన డేటా అనేది సెక్యూర్గా అనేది ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. దానికోసం అంటే మనం పోస్ట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ పోస్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమంటే డేటా అనేది సెక్యూర్గా అనేది డేటాబేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకేమంటే నార్మల్గా మీరు ఇప్పుడు ఏదైనా ఫేస్బుక్ లాగిన్ అనేది చేసినప్పుడు కానీ ఇలాంటి టైంలో మనకేమంటే అక్కడ పోస్ట్ అనే రిక్వెస్ట్ని యూజ్ అనేది చేసింటారు, పోస్ట్ మెథడ్ని. అందువల్ల ఏమంటే డేటా అనేది సెక్యూర్గా మనకేమంటే ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. దానికోసం అంటే పోస్ట్ అనేది యూజ్ చేస్తాం. గెట్ అనేది ఏమంటే ఇది నార్మల్గా మనం ఏదైనా మెథడ్ని పర్టికులర్గా దాని నేమ్ అనేది మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్గా ఏమంటే అది గెట్ మెథడ్గా కన్సిడర్ అనేది చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా జేడబ్ల్యూ కంటైనర్స్ అంటే ఏమి, మళ్ళీ జేడబ్ల్యూ అప్లికేషన్ అంటే ఏమి, మళ్ళీ సర్వ్లెట్స్ అంటే ఏమి అనే దాని గురించి మీకు క్లియర్గా అనేది అర్థమైంది అనుకుంటా. సర్వ్లెట్స్ అంటే మనకి నార్మల్గా సర్వ్లెట్ అనే దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఏదైనా అటెండ్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూ కోసం వచ్చి సర్వ్లెట్స్ అనేది రావడం జరుగుతుంది. సర్వ్లెట్ అనేది ఏమి చూస్తే సర్వ్లెట్ అనేది ఒక సర్వర్ సైడ్ జావా అప్లికేషన్ అనేది. ఇదేమంటే 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేస్తుంది. అలానే ఏమంటే క్లయింట్ యొక్క రిక్వెస్ట్ని తీసుకొని అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ హెచ్టిటిపి రెస్పాన్స్ని సెండ్ అనేది చేస్తుంది. దీన్ని ఏమంటారంటే మనం సర్వ్లెట్ అంటాం. ఇది వచ్చి 2 టైప్స్ ఆఫ్ సర్వ్లెట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి జనరిక్ సర్వ్లెట్ అనేది, ఇంకోటి వచ్చి హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది. ఇప్పుడు మీకు క్లియర్గా జనరిక్ సర్వ్లెట్ అంటే ఏమి, హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది ఏమనేది క్లియర్గానే అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమంటే నార్మల్గా హెచ్టిటిపి సర్వ్లెట్ మనం యూజ్ చేసి డూఎక్స్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్గా 8 టైప్స్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చి పోస్ట్, గెట్, పుట్, డిలీట్, ట్రేస్, ఆప్షన్, హెడ్, కనెక్ట్ అనేవి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మనం నెక్స్ట్ క్లాస్లో యూఆర్ఎల్ ఫామ్ డేటా అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.